Hi everyone. Next question. A train 135 meters long is running with a speed of 49 kmph. In what time will it pass a man who is walking at 5 kmph in the direction opposite of to the train? అంటే మీనింగ్ ఏంటంటే ఒక ట్రైన్ మూవ్ అవుతుంది, దానికి ఆపోజిట్లో ఒక మ్యాన్ 5 kmphతో మూవ్ అవుతున్నాడు. ట్రైన్ యొక్క స్పీడ్ ఇది. అలాంటప్పుడు ఎంత టైంలో ఆ పర్సన్ ట్రైన్ని క్రాస్ చేస్తాడు? ఇది క్వశ్చన్. సో ట్రైన్ లెంగ్త్ ఉంది కదమ్మా, దాన్ని L1 అనుకోండి, 135 మీటర్స్. L2 ఏమో మ్యాన్ లెంగ్త్ 0 అనుకోండి. మరీ 0 ఉండదు, ఇది హాఫ్ మీటర్ కూడా ఉండదు కంపేర్ టు ట్రైన్ లెంగ్త్తో పోలిస్తే. అలాంటప్పుడు నెగ్లిజిబుల్ అయిపోతుంది L2 ఆటోమేటిక్గా. మనిషి యొక్క లెంగ్త్ పెద్దదా, ట్రైన్ యొక్క లెంగ్త్ పెద్దదా అంటే ట్రైనే కదా బాగా పెద్దది. అలాంటప్పుడు ట్రైన్నే మనం కన్సిడర్ చేస్తాము. మనిషి లెంగ్త్ వాడు ఇవ్వలేదు కాబట్టి 0 పెట్టుకుంటాం. L1 135 మీటర్స్, L2 0. S1 అంటే స్పీడ్ ఆఫ్ ట్రైన్ 49 kmph. S2 అంటే మ్యాన్ యొక్క స్పీడ్ 5 kmph. సో S1 ప్లస్ S2 చేయండి, అంటే స్పీడ్స్ రెండు కూడా యాడ్ చేయండి. 49 ప్లస్ 5 అంటే 54 kmph. నెక్స్ట్ నీకేం కావాలి? టైం కావాలి. సో టైం టేకెన్ టు క్రాస్ మ్యాన్ ఫార్ములా ఏంటి? L1 ప్లస్ L2 బై S1 ప్లస్ S2. L1 ఎంత? 135 ప్లస్ 0 బై 15. ఇది సరిపోతుంది, 9 టైమ్స్ పోతుంది. ఈ 15 ఎలా వచ్చిందంటే నీకు ఇక్కడ 54 kmph వచ్చింది కదా, దీన్ని మీటర్స్లోకి మార్చుకోండి మీరు. కిలోమీటర్స్ని మీటర్స్లోకి మార్చాలంటే ఇంటూ 5/18 చేస్తాం. సో 54 ఇంటూ 5/18 చేయండి. ఈ 18 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఇంటూ 5 అంటే 15 మీటర్ పర్ సెకండ్. అప్పుడు S1 ప్లస్ S2 ఎంత వచ్చింది? నీకు 15 వచ్చింది. 135/15 అంటే 9 సెకండ్స్ ఇస్ ద ఆన్సర్. సో 9 సెకండ్స్లో అది క్రాస్ చేసుకుని వెళ్ళిపోతుంది ట్రైన్. నెక్స్ట్ క్వశ్చన్. 2 trains of length 110 meters and 90 meters are running on parallel lines in the same direction with a speed of 35 kmph and 45 kmph respectively. In what time will they pass each other? అంటే ఏంటంటే 2 trains ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి అంటప్పుడు వాటి స్పీడు 35 kmph ఒకటి, 40 kmph వరకు. అలాంటప్పుడు ఎంత దూరం వరకు ఆ రెండు ప్యారలల్గా మూవ్ అవుతాయి? సేమ్ ఇందాక క్వశ్చన్ లాగే L1 110, L2 90. ఈ రెండు కూడా ట్రైన్ యొక్క లెంగ్త్స్. S1 35 km/h, S2 40 km/h. ఈ రెండు కూడా ఏంటి? ఈ 2 ట్రైన్స్ యొక్క స్పీడు. ఇక్కడికి ఈ క్వశ్చన్కి తేడా చూడండి. మొత్తం ఫార్ములా కూడా సేమే. ఎక్కడ తేడా వచ్చిందంటే S1 ప్లస్ S2 అన్నాడు, ఇక్కడ S1 మైనస్ S2 అన్నాడు. ఇక్కడ S1 ప్లస్ ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ట్రైన్ పర్సన్ అనేది ఆపోజిట్లో మోగుతున్నాయి, ఇక్కడ రెండు కూడా ప్యారలల్గా మోగుతున్నాయి. ఈ ట్రైన్ సమ్స్లో ఆపోజిట్లో మోగుతుంటే ప్లస్ చేస్తాం, ఎందుకంటే 2 స్పీడ్స్ కూడా యాడ్ చేస్తాం. అదే ప్యారలల్గా మూవ్ అవుతుంటే ఏమవుతుందంటే 2 స్పీడ్స్ కూడా మనం డిక్రీజ్ చేస్తాం, అంటే మైనస్ చేసేస్తాం. అర్థమైందా? సో అందుకని S1 మైనస్ S2 చేయండి, అంటే 40 మైనస్ 35 అవుతుంది, అంటే 5 km/h. 5 ఇంటూ 5/18 ఎందుకు వేసామంటే ఇది మీటర్ పర్ సెకండ్స్లోకి మార్చడానికి. 5 ఇంటూ 5/18 అంటే 25/18 మీటర్ పర్ సెకండ్. T ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ L2 బై S1 మైనస్ S2 అంటే 110 ప్లస్ 90 బై 25/18 చేస్తాం. ఈ రెండు యాడ్ చేయండి, 200 వస్తుంది. ఇంటూ ఇది రివర్స్ అయిపోతే 18/25 వస్తుంది. సో క్యాన్సిల్ అయిపోయాక నీకు వచ్చే ఆన్సర్ అంతా 144 seconds ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద స్పీడ్ ఆఫ్ ఏ ట్రైన్ ఈజ్ 45 kmph. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ మీటర్స్ కవర్డ్ బై ద ట్రైన్ ఇన్ 8 minutes? సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఇచ్చాడు, 8 minutesలో ఆ ట్రైన్ ఎంత డిస్టెన్స్ అనేది కవర్ అవుతుంది. అది కూడా మీకు ఎలా కావాలి? మీటర్స్లో కావాలి. సో స్పీడ్ S ఈజ్ ఈక్వల్ టు ఎంత? 45 kmph.
సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు 8 మినిట్స్. మినిట్స్ని అవర్స్లోకి మారిస్తే 8/60. సో 1 అవర్కి 60 మినిట్సే కదా, అందుకని 8/60 పెట్టాం. డిస్టెన్స్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత? 45 ఇంటూ టైం ఎంత? 8/60. సో 6 కిలోమీటర్ ఇస్ ద ఆన్సర్. నీకు ఇది మీటర్స్లో కావాలనుకోండి, ఇంటూ 1000 వేస్తాం, అప్పుడు ఏమొస్తుంది? 6000 మీటర్స్ ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ కిలోమీటర్స్లో ఉంటే 6 kmph అవుతుంది, మీటర్స్లో ఉంటే 6000 మీటర్స్ అవుతుంది. అంతే కదా, 1 కిలోమీటర్కి మీటర్స్ ఎన్ని? 1000 ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. ఐ కెన్ కవర్ 200 మీటర్స్ ఇన్ 20 సెకండ్స్. ఫైండ్ మై స్పీడ్ ఇన్ kmph. అంటే 200 మీటర్స్ని 20 సెకండ్స్లో కనెక్ట్ చేసుకున్నారు. అలాంటప్పుడు దాని యొక్క స్పీడ్ kmpHలో ఎంత వస్తుందో చెప్పాలి మనం. సో ఇది ఫార్ములా. స్పీడ్ కావాలి కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అనేది ఫార్ములా. డిస్టెన్స్ అంతా 200 బై టైం 20 ఈజ్ ఈక్వల్ టు 10 మీటర్ పర్ సెకండ్. మీకు కిలోమీటర్ పర్ అవర్లో కావాలి, కానీ ఇక్కడ ఎలా వచ్చింది? మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. ఇది ఎందుకు మీటర్ పర్ సెకండ్లో వచ్చింది అంటే, ఇది కూడా మీటర్స్లో ఇచ్చేది, సెకండ్స్లో ఇస్తాడు టైం. అందుకని మీకు వచ్చే ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లో వస్తుంది. ఈ 10 మీటర్ పర్ సెకండ్స్ని కిలోమీటర్ పర్ అవర్లకు మార్చాలి అంటే ఫార్ములా ఏంటి? ఇంటూ 18/5. ఇది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2 × 18 అంటే 36 కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ కార్ కవర్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఎట్ 30 kmph and returns the same distance at 20 kmph. ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఆఫ్ హోల్ జర్నీ. అంటే ఒక కారు ఎంత డిస్టెన్స్ ముందుకెళ్ళిందో సేమ్ అంత డిస్టెన్స్ బ్యాక్ వచ్చింది, అది కవర్ చేసిన యావరేజ్ డిస్టెన్స్ ఎంత కావాలి? యావరేజ్ స్పీడ్ కావాలి. సో x 30 kmph అనుకోండి, y 20 kmph అనుకోండి. యావరేజ్ స్పీడ్ కావాలనుకుంటే 2xy/x+y అనేది ఫార్ములా. 2 × 30 × 20/30 + 20. సో 2 × 3 × 2 అంటే 1200 మొత్తానికి వస్తుంది. 1200/50 చేస్తే 24 kmph ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వితౌట్ స్టాపేజెస్ ఏ ట్రైన్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ విత్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 80 kmph. విత్ స్టాపేజెస్ యావరేజ్ స్పీడ్ అంతా 60 kmph. హౌ మెనీ మినిట్స్ పెర్ అవర్ ట్రైన్ స్టాప్స్ అన్నారు. అంటే వితౌట్ స్టాపేజ్తో ట్రైన్ ఎంత స్పీడ్తో వెళ్తుంది, అక్కడ అక్కడ 80 kmphతో వెళ్తుంది. విత్ స్టాపేజ్ అయితే 60 kmphతో వెళ్తుంది. అలాంటప్పుడు పెర్ అవర్కి వచ్చి ఎన్ని మినిట్స్ ట్రైన్ ఆగుతుందో చెప్పాలి మనం. సో x 80 kmph అనుకోండి, y 60 kmph అనుకోండి. స్టాపేజ్ పెర్ అవర్ కావాలి కదా, దానికి ఫార్ములా వచ్చి x - y/ ఫాస్టెస్ట్ స్పీడ్ ట్రైన్. అంటే ఈ రెండింటిలో ఏ ట్రైన్ ఫాస్ట్గా వెళ్తుందో అది. సో x - y/ ఫాస్ట్ ట్రైన్. ఇన్ వచ్చే వాల్యూ ఎలా ఉంటుంది? ఇన్ అవర్స్లో ఉంటుంది అన్నమాట. సో x - y అంటే 80 - 60 ఫాస్ట్ ట్రైన్ స్పీడ్ అంతా 80. సో x - y అంటే 80 - 60/80. 80 - 60 అంటే 20/80 అంటే 1/4. ఇందులో వచ్చింది మీకు అవర్స్లో వస్తుంది. నీకు క్వశ్చన్ ఎన్ని మినిట్స్ ఎంతసేపు ఆగుతుందో అడిగాడు మినిట్స్లో. అంటే అవర్కి మినిట్స్ ఎన్ని ఉంటాయి? 60 ఉంటాయి. 1/4 × 60 అంటే 15 మినిట్స్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ వాకింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 15 kmph రీచెస్ హిజ్ టార్గెట్ 5 minutes లేట్. ఇఫ్ హీ వాక్స్ 20 kmph he reaches on time. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద టార్గెట్ ఫ్రమ్ హిజ్ హౌస్. అంటే మీనింగ్ ఏంటంటే, ఒక పర్సన్ 15 minutes kmphతో కనుక వాకింగ్ చేస్తే 5 minutes లేట్గా వెళ్తున్నాడు. అదే పర్సన్ 20 kmphతో వాకింగ్ చేస్తే కరెక్ట్ టైంకి రీచ్ అవుతున్నాడు. అలాంటప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ద టార్గెట్ అండ్ హిజ్ హౌస్ ఎంత అని చెప్పాలి. సో దానికి ఫార్ములా వచ్చి xy/x - y ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైం. అంటే లేటో లేకపోతే 5 minutes లేటో 5 minutes ఫాస్ట్ ఇస్తారు కదా, ఆ డిఫరెన్స్ ఇన్ టైం /60 వేస్తాం.
సో వాడు ఇచ్చిన దాంట్లో ఎక్స్ ఎంత వై ఎంత ఎక్స్ 15 వై 20 లేదంటే ఎక్స్ 20 వై 15 తీసుకోవచ్చు. ఏదైనా తీసుకోవచ్చు మనం, ఇలాగైనా రూల్ ఏం లేదు. ఎక్స్ 15 వై 20 కదా, లేదంటే ఎక్స్ 20 వై 15 తీసుకోవచ్చు. అప్పుడు ఎక్స్ ఇంటూ వై అంటే ఎంత అవుతుంది 15 ఇంటూ 20 బై 15 మైనస్ 20 కానీ 20 మైనస్ 15 కానీ తీసుకోండి. నేను 15 మైనస్ 20 తీసుకోవట్లేదు, ఎందుకంటే నీకు మైనస్లో వస్తుంది. నీకు ఎంతగా మైనస్లో వచ్చేది ఏంటిది డిస్టెన్స్ ఇది. సో డిస్టెన్స్ ఎక్కడక్కడ నీకు మైనస్లో ఉండదు కదా, అందుకని ఈ వాల్యూ తీసుకోవట్లేదు. నేను అప్పుడు ఏం చేస్తానంటే 20 మైనస్ 15 తీసుకుంటాను. సో అదే వేసాను ఇక్కడ 20 మైనస్ 15 ఇంటూ డిఫరెన్స్ ఇన్ టైం అంటే 5 minutes లేట్ అన్నాడు బై 60. 15 ఇంటూ 20 అంటే 300 బై 20 మైనస్ 15 అంటే 5 ఇంటూ 5 బై 60. 5 క్యాన్సిల్ అయిపోతుంది, ఇది ఎన్నిసార్లు క్యాన్సిల్ అయిపోతుంది 5 times క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 kilometers ఈజ్ ద ఆన్సర్. సో ది డిస్టెన్స్ బిట్వీన్ టార్గెట్ అండ్ దట్ హిజ్ హౌస్. సో హౌస్కి మాకు అక్కడ ఇచ్చిన టార్గెట్కి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎంత అమ్మా 5 kilometers అనేది వచ్చింది. సో అర్థమైందా? ఈ రెండు వాల్యూస్లో ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పే కదా, ఎక్స్ 15 వై 20 లేదంటే ఎక్స్ 20 వై 15 తీసుకోవచ్చు మీరు. నెక్స్ట్ క్వశ్చన్, రన్నింగ్ 5/4 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ ఏ పర్సన్ ఇంప్రూవ్స్ హిజ్ టైమింగ్ బై 30 minutes. ఫైండ్ హిజ్ యూజువల్ టైం. సో ఒక పర్సన్ యూజువల్ స్పీడ్లో 5/4 స్పీడ్తో నడుస్తున్నాడు, ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే అతను 30 minutesలో రీచ్ అవుతాడు అని చెప్పి అడుగుతాడు క్వశ్చన్. సో ఈ 5/4 అనేది ఏంటి వాడు ఇచ్చిన స్పీడ్. యూజువల్ స్పీడ్ అంటే ఎక్స్ అనేది మెయిన్ స్పీడ్ అనుకుంటే, ఈ మెయిన్ స్పీడ్లో వాడు 5/4 స్పీడ్తో రన్ అవుతున్నాడు అని చెప్పి క్వశ్చన్లో ఇచ్చాడు. 5/4 ఆఫ్ యూజువల్ స్పీడ్ అంటే ఇది, ఎక్స్తో కంపేర్ చేస్తే 5/4 వాడు వెళ్తున్నాడు. దీనికి వచ్చిన స్పీడ్ రాశారనుకోండి 4x/5 అయిపోతుంది. అసలు స్పీడ్ ఎంత ఎక్స్, డిఫరెన్స్ ఎంత వచ్చింది ఇక్కడ 4x/5 వచ్చింది. సో ఎక్స్ మైనస్ 4x/5 ఈజ్ ఈక్వల్ టు 30. అర్థమైన స్టెప్ ఎలా వచ్చిందో, ఇది ఏంటంటే రన్నింగ్ ఆఫ్ 5/4 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ అంటే మీనింగ్ ఇది, ఎక్స్ అనేది మెయిన్ స్పీడ్గా తీసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5/4 ఆఫ్ యూజువల్ స్పీడ్. అప్పుడు యూజువల్ స్పీడ్ ఎంత అవుతుంది, ఈ 5/4 ఎలా ఉంది కదా, ఇది లెఫ్ట్కి వెళ్తే ఏమవుతుంది 4/5 అయిపోతుంది. సో ఎక్స్ మెయిన్ స్పీడు, ఇది వాడు వెళ్ళే స్పీడ్. సో మెయిన్ స్పీడ్ మైనస్ వాడు వెళ్ళే స్పీడ్ చేశారనుకోండి, ఎంత లేట్గా వెళ్తున్నాడు, లేకపోతే 30 minutes వెళ్తున్నాడు. సో దీని నుంచి ఎక్స్ మైనస్ 4x/5 అంటే ఎల్సిఎం తీయండి, 5x మైనస్ 4x అంటే ఎక్స్. సో x/5 ఈజ్ ఈక్వల్ టు 30 వస్తుంది. ఎక్స్ ఎంత వస్తుంది 150 minutes వస్తుంది. 150 minutes అంటే ఎన్ని అవర్స్ 2.5 hours అంతే కదా. 120 minutes అంటే 2 hours ప్లస్ 30 minutes అంటే ½ an hour. సో ఇలా వస్తుంది అనమాట. 150 minutes ఇస్తే ఇదే ఆన్సర్, లేదా వాడు అవర్స్లో ఇచ్చారు అనుకోండి, దీన్ని అవర్స్లోకి మార్చుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.